హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రెడిట్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్, లెట్స్ వాచ్ ఎంఎస్ క్రెడిట్ ఛానల్. చాలా రోజుల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ప్రతి ఒక్క స్నేహితులకు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నారు. మన కాలాన్ని మనం తీసుకురాలేము, కానీ మన యొక్క జ్ఞాపకాలను మళ్ళా గుర్తు చేసుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందుగా నా పేరు ఏం చెప్పలేను, మేకగూడ ప్రవేశ్ నా పేరు, మాది అమీర్గూడ. అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఎవరైతే ముందుగా ఆలోచన ఎవరికైతే తగ్గిందో శ్రీలంక రజని వీళ్ళకు ముఖ్యంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాయి. ఎందుకోసం అంటే అందరినీ కలపాలి, అందరినీ ఒకరే తీసుకొచ్చి జ్ఞాపకాలను పంచుకోవాలన్న ఒక భావన అనేది కలగడం చాలా పెద్ద ఆలోచన, వాళ్ళ పెద్ద మనసు. కాబట్టి వాళ్ళని ముందుగా మనం అందరం కూడా అభినందన చేయాల్సింది కంపల్సరీగా. దాంతో పాటు గ్రూప్ లో అందరినీ యాడ్ చేయడం, చాలా మంది గ్రూప్ లో లేకుండే గత 2 పర్యాయాలు కూడా ఎవరు కూడా గ్రూప్ లో చాలా తక్కువ ఉండే సంఖ్య, 40-45 మంది దాకా 40-45 మంది ఉండే. అది కొద్దిగా 2 పర్యాలుగా కొద్దిగా బాగా అనిపిస్తారు. కాబట్టి ముందుగా ఆ చర్చ జరిగినప్పుడు నేను గ్రూప్ లో అందరూ ఉంటే బాగుంటుంది, సమాచారం అందరికీ కూడా మనము చేయాలి, అది మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు అందరూ కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది. ఇంకా అందరికి ప్రతి ఒక్కరు కూడా సమాచారం వినడం జరిగింది. చాలా మంది వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు కొంతమంది రాలేకపోవచ్చు, కానీ మాక్సిమం అందరూ కూడా 50% మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు స్నేహం అనేది ఆత్మీయతో కూడా ఉండాలి, ఆత్మీయ సంబంధంతో ఎప్పుడు కూడా ఉండకూడదు. స్నేహం అనేది ఆత్మీయ సంబంధంతో ఉండాలి. ఈ ఆత్మీయ సంబంధంతో ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఎప్పుడు కూడా కలుసుకోవాలి, మన భావనలు చెప్పుకోవాలి, మన భావనలు పంపించుకోవాలనే ఆ భావన ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక సంబంధం ఉన్నారనుకో ఏమైంది, ఒక స్నేహితుడిని డబ్బడిగినప్పుడు ఆ స్నేహితుడు డబ్బియనే, అప్పుడు ఏమైంది, ఆర్థిక సంబంధం కట్టేది. కాబట్టి ఇక ఆత్మీయ సంబంధం ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ సమాజంలో స్నేహం అనేది ఒక ఆర్థిక సంబంధంతో ఉంది, ఆత్మీయ సంబంధం ఉండలేదు. కాబట్టి నిజమైన స్నేహం ఉన్నది అంటే ఆత్మీయ సంబంధం ఉన్నప్పుడే నిలబడుతుంది, ఆర్థిక సంబంధం ఉన్నప్పుడు నిలబడి. అందుకే చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనం ఏదో ఆత్మీయ సంబంధం కలిసినాం, ఏదో ఆనందం చేసినా కాకుండా ఏదో చిన్న విషయం మనము జీవితంలో ఎంతో కొంత మనం మళ్ళా స్మరించుకోవాలి, అదే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇంకే భావన లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకున్నాం తప్ప ఆర్థిక సంబంధాలు వద్దు అంటున్నాం. కాబట్టి మనం అందరం కలిసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా అందరూ వచ్చినందుకు, అందరు వ్యక్తిగత కారణాలు కూడా ఎన్నో అందరూ అన్ని కూడా విషయపెట్టి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను సిద్ధార్థ డిగ్రీ జూనియర్ కళాశాలలో నేను ప్రస్తుతము తెలుగు ఉపాధ్యాయునిగా కొనసాగడం జరుగుతుంది. అది ఎంఏ తెలుగు పూర్తయింది. నాకు వివాహం అయ్యి 5 సంవత్సరాలు అవుతున్నది. ఒక బాబు మొన్ననే ఆగస్టు 1వ తారీఖున పుట్టడం జరిగింది. శ్రీలంక రజని అండ్ స్వప్న మాత్రమే. యాక్చువల్లీ పునాది వేసింది మాత్రం రవి. యాక్చువల్లీ ప్లాన్స్ అనేది తను నన్ను అడిగితే నేను శ్రీలంక అడగడం జరిగింది, శ్రీలంక గ్రూప్ లో పెట్టడం జరిగింది. సో మరి ఇంత ఒప్పుకోవాలి కదా, నిజానికి ఒప్పుకోవాలి కదా. ఎవరున్నారు ఫస్ట్ క్యాండిడేట్ మళ్ళొకసారి అంటే మళ్ళొకసారి
ఓకే నెక్స్ట్ రాజేందర్ ఇది మూడోసారి నేను పిలవడం ప్రెసిడెంట్ నేను వచ్చేసి నాకు ఒక బ్రాండ్ ఫ్రాంచైజీ ఉండాలని చెప్పి నేను ఈ క్లౌడ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసిన ప్రస్తుతం నేను రాబోయే రాజకీయాల్లో డెవలప్ కావాలి నాకు పెళ్ళి 2 పాపలు